టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఏంటంటే చెర్రీ బ్లూజమ్స్ అండి. ఇక్కడ మాకు స్ప్రింగ్ స్టార్ట్ అయ్యింది. స్ప్రింగ్లో వస్తాయి ఈ ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. పింక్ కలర్లో ఉంటాయి. ఈ చెట్టుకు ఆకులు అలా ఏమీ ఉండవు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి. ఈ ఫ్లవర్స్ 2 వీక్స్ ఉంటాయి అంతే, ఎక్కువ రోజులు ఏమీ ఉండవు. ఎంత బాగున్నాయో కదా, పింక్ కలర్లో ఉన్నాయి. ప్రతి కొమ్మకి అసలు భలే పూస్తాయి. చాలా ఉన్నాయి, ఇంకా వస్తాయి. చాలా బాగున్నాయి కదా. ఇక వచ్చేసి మా ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. ఇంతకుముందు చెప్పాను మీకు ఎంత బాగున్నాయో, బంచెస్ లాగా భలే వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇకపోతే ఈరోజు నేను లడ్డు చేస్తున్నానండి. స్పెషల్ ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, అంటే సెప్టెంబర్ 3వ తేదీ గురువారం అనమాట. లడ్డు చేస్తున్నాను, శనగపిండి లడ్డూలు, అదే బూందీ అంటాం కదా, బూందీ లడ్డు చేస్తున్నాను. దీనికి నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 కప్పుల షుగరు. ఇప్పుడైతే మనము ఈ శనగపిండిని తీసుకొని దీన్ని జారుగా కలుపుకోవాలి. అంటే మనం ఇలా చేత్తో అంటే ఇలా పూసలు పూసల్లాగా పడుతుంది కదా, అలాగా కలుపుకోవాలి ఇలా బాగా. ఇప్పుడు వచ్చేసి మనము ఒక బాండి తీసుకొని అందులో షుగర్ వేసుకొని, ఈ షుగర్కి మనము 2 కప్పుల షుగర్ తీసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్ కంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అంటే మనకు షుగర్ మునిగే వరకు అనమాట. షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి పాకం కోసం. ఇలా వేసేసి మనము అంటే ఎక్కువ హైలో ఏం పెట్టుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి పాకము. ఇంకొక సైడు మనం బూందీ చేసుకోవాలి కదా, బూందీ కోసము నేను ఒక స్టవ్ పైన పెట్టుకున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు నేను పూరీలు అలాంటివన్నీ నేను ఇలా మామూలుగా గ్యాస్ స్టవ్ పైనే చేస్తాను. ఆయిల్ బాగా వేడెక్కింది. మాకు మామూలుగా బూందీ గరిటె లేదండి, నేను ఇలా మనము వడగట్టుకుంటాం కదా ఆ బౌల్లో చేస్తూ ఉన్నాను. అందులో ఎక్కువ రంధ్రాలు ఏమి లేవు, అందుకే పక్క రంధ్రాల నుంచి కూడా వస్తుంది చూడండి బయటికి, కానీ చాలా బాగా వచ్చాయి. ఇక లేనప్పుడు అంతే కదా, ఏదో ఒక దాంతో వేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచామంటే మనకు కారాల్లాగా అయిపోతాయి, అంటే క్రిస్పీగా. అలా క్రిస్పీగా కాకూడదు, మెత్తగానే ఉండాలి. అంటే మనకు తెలుస్తుంది ఇలా పట్టుకుంటే, మరీ పిండి పిండిగా అలా ఏమీ ఉండవు, చాలా బాగా వస్తాయి. అంటే మరీ నాకు పూసలు పూసలుగా రాలేదు, కానీ అంటే బూందీ గరిటె అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా అది లేదు కాబట్టి ఇలా వచ్చాయి, కానీ బాగా వచ్చాయండి. అంటే మెత్తగా ఉంటాయి కదా, మనం లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇలా అయితే ఇంకా నేను ఆ 2 కప్పుల శనగపిండికే చాలా అయ్యిందండి బూందీ. ఇంకా అదో గిన్నె చూపిస్తున్నాను కదా నేను తీసుకున్నది, దానికి ఒక సగం పైనే అయ్యాయి. ఇలా అయితే మనం మొత్తం వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. ఈవెన్ మన కార బూందీ కూడా చేయలేదు దీంతో. ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా, అంటే మన పాకం అనేది కరెక్ట్గా రావాలండి మనకు పాకం ఎప్పుడైనా. ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను. మనకు పాకం అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంది. నేనేంటంటే పాకము అంటే మనకి ఎప్పుడు వస్తుంది, మనకు తీగ పాకం రావాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా పాకం అంతా వచ్చిన తర్వాత మనము ఇలా చూపుడు వేలు బొటన వేలుతో ఇలా టచ్ చేసి ఇలా అంటే మధ్యలో మనకు దారలాగా వస్తుంది, దారంలాగా. అప్పుడు మనము తీసేసుకోవాలి. ఇలా పాకం అయితే రెడీ అయింది చూడండి. ఇక నేను బూందీ అంతా చేసి పెట్టుకున్నాను కదా, అదంతా ఇప్పుడు కలుపుకుంటున్నాను మన పాకంలో. మనకి ఇక్కడ పాకం ఇంపార్టెంట్ బాగా. అలాగే మన బూందీ కూడా ఎక్కువసేపు ఉంచకూడదు, మెత్తగా రావాలి, లేకపోతే మనకు లడ్డూలు గట్టిగా వస్తాయి. పాకం కూడా మరీ ముదురుగా ఉందంటే మనకు లడ్డూలు గట్టిగా అయిపోతాయి, బాగుండదు. మళ్ళీ మన పాకం అంతా చక్కెరలాగా తెల్లగా వస్తుంది. సో మనం పాకం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్నాను బాగా. ఇంకొక సైడు మనకు ఇందులోకి లడ్డూల్లోకి జీడిపప్పు కిస్మిస్ కావాలి కదా, అవి వేయించి పెట్టుకున్నాను ఒక సైడు. మనకు బాగా మంచి టేస్ట్ వస్తుంది కదా మధ్యలో నములుతూ ఉంటే. చూడండి కొద్దిసేపు నేను అలాగే చల్లారబెట్టాను, అంటే మరీ ఎక్కువ చల్లారబెట్టలేదు, కానీ కొంచెం పెడితే ఇలా అయిందనమాట. ఇప్పుడైతే లడ్డూలు చుట్టేసుకుంటున్నాను.
నేను బ్రౌన్ షుగర్ వాడాను కదా, అందుకే లడ్డు కొంచెం ఇలా డార్క్ కలర్లో వచ్చినట్లుంది. అదే మనం వైట్ షుగర్ వేసామంటే మనకు బాగా లడ్డు ఎల్లోగా వస్తుంది. ఇలా కూడా బాగుంది. నేనేంటంటే ఇంకా లడ్డూలకి పైన అంటే మనకు కనపడాలి కదా, కొంచెం బాగా కనపడాలనేసి ఇలా బాదము ఇంకా కిస్మిస్ అలా పెట్టుకుంటూ వచ్చాను. కొన్ని లోపల కూడా ఉన్నాయి, కానీ మనకు బాగా కనపడతాయి కదా, అలా ఉంటే చూడ్డానికి బాగుంటాయి అనేసి పైన పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను భయపడ్డాను ఎలా వస్తుందో ఏమో అనేసి. కాకపోతే మనకు బూందీ కూడా కరెక్ట్గా ఉండాలండి. మన పాకంలోకి ఎంత అయితే తీసుకుంటామో మెజర్మెంట్ అంతే వేసుకోవాలి. నాకైతే ఇంకా పాకము ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేమో అనిపించింది, కానీ ఫస్ట్ టైం కదా, కానీ బాగా వచ్చాయి. అందుకే కొద్దిసేపు చల్లారబెడితే కొంచెం గట్టిపడింది అనమాట. సో ఇప్పుడు లడ్డూలు అయితే చాలా బాగా ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగా. మనకు ఆరితే ఇంకా బాగా సరిపోతుంది అనమాట లడ్డు. ఇలా అయితే మొత్తం లడ్డూలు చుట్టేసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 50 పైనే అయ్యాయి. నేను 2 కప్పులు అంటే 1/2 kg పైనే ఉంటుంది శనగపిండి. ఇదిగో చూడండి, ఇలా లడ్డూలన్నీ తయారైపోయాయి. చాలా బాగున్నాయి. మా బాబు అయితే మామూలుగా తినడు, తను కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. మనం చేసినవి తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చెప్తున్నాను కదా, మా హస్బెండ్ బర్త్డే అనేసి. సో లడ్డూలు అయితే ముందు రోజు చేసుకున్నాను బుధవారము. గురువారము ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. తన కోసం ఇంకా కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కదా, కానీ నేను ఈ మధ్య అసలు బయట కొనట్లేదు. మాకు పిల్స్బరీ దొరుకుతుందని చెప్పాను కదా, ఈజీ మిక్స్ 1/2 kgది పిల్స్బరీది తీసుకొచ్చాము. ఇప్పుడైతే ముందుగా మనము ఒక 3 eggs తీసుకోవాలండి, లార్జ్ ఎగ్స్ 3 ఎగ్గులు. అలాగే చూసుకుంటున్నాను చూడండి, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎన్ని టైమ్స్ చేసినా కూడా మనకు బాక్స్ పైన వస్తుంది కదా ఎంత వేసుకోవాలి మెజర్మెంట్ అనేది, అది చూసుకొని వేస్తూ ఉన్నాను. 165 ml ఆయిల్ పడుతుంది 1/2 kg పౌడర్కి మనకు. అలాగే 205 ml వాటర్ తీసుకుంటాము. 3 eggs అనమాట. ఆ మెజర్మెంట్స్ అయితే మనకు కరెక్ట్గా వస్తుంది కేక్ బాగా స్మూత్గా. వాటరు 205 ml అనమాట. ఇలా అయితే మిక్స్ అంతా కలిపేసుకున్నాను. ఇక నాకు అక్కడ ఉంటే అన్నీ నచ్చలేదన్నీ బయట పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్. అక్కడ మనకు చేసుకునేటప్పుడు నీట్గా ఉండాలి కదా, ఇలా ఎప్పటికప్పుడు మనము సర్దుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక బౌల్లోకి 1/2 kg చాక్లెట్ అండి, నేను చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాను కేకు. ఆ మిక్సర్ వచ్చేసి ఒక బౌల్లో తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్, వాటరు అండ్ ఎగ్స్, వాటిని ఆ మిక్స్ని కలుపుకోవాలి. దానికంటే ముందు ఒక 10 minutes ముందు మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఓవెన్ని. 180 degreesలో ఒక 30-40 minutes పడుతుందండి కేక్ రెడీ అవ్వడానికి. ఇలా అయితే మిక్చర్ అంతా కలిపేసుకుంటూ ఉన్నాను. మనం ఎగ్ స్కిప్ చేయాలంటే బనానా వేసుకోవచ్చండి. ఒక ఎగ్ వచ్చేసి ఒక బనానాతో ఈక్వల్, అంటే మనకు ఆ ఫోమ్ అంతా రావాలి కదా, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక నేను అంటే మన ట్రే అది తీసుకున్నాను నేను కేక్ చేయడానికి మౌల్డ్, అది నాన్ స్టిక్దండి. దానికి వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసి ఒకటి బటర్ పేపర్ పెట్టుకున్నాను. బటర్ పేపర్ పెట్టుకోకుండా ఏం కాదు, ఇలా మిక్చర్ అంతా వేసేసుకొని కొంచెం పైన గార్నిష్ చేశాను జీడిపప్పుతో. ఇంకా ఓవెన్లో పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ చూడండి, ఇంకా వంటలు అయితే గుత్తి వంకాయ చేశాను. గుత్తి వంకాయ చేసి ఇదిగోండి కేక్ ఒక సైడ్ ఉంది. అలాగే మష్రూమ్ బిర్యానీ చేశాను. గురువారము నాన్ వెజ్ తినానండి నేను, అందుకనేసి ఇంకా నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్జే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే మష్రూమ్ బిర్యానీ చేశాను. ఇంకా పెరుగు చట్నీ, పూరీ చేశాను, రసము, ఇంకా మామూలే. ఇంకా అదంతా చూపెట్టలేదు, టైం లేదు. ఇంకా మష్రూమ్ బిర్యానీ తిన్న తర్వాత మిగిలింది, సారీ ఏమనుకోవద్దు ఇలా చూపిస్తున్నానని. మన ఛానల్లో ఉంది నేను మష్రూమ్ బిర్యానీ ఎలా చేశానని, ఫస్ట్లోనే ఉంది వీడియో. ఇక ఈవినింగ్ అయితే ఇంకా కేక్ కట్ చేస్తున్నామండి. ఇంకా కేక్ను ఒక జస్ట్ అలాగే డెకరేట్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే మేము పెద్ద సెలబ్రేట్ ఏం చేసుకోమండి, పెద్దవాళ్ళవి, పిల్లలు అయితే చేస్తాం. కానీ కాకపోతే ఇంకా మా బర్త్డేస్ ఏమంటే మేము పిల్లల కోసమే చేస్తాము.
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా హస్బెండ్ నేనైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి మాకు బర్త్డేస్ చేసుకోవాలి అని. మీ పిల్లల కోసం అన్నమాట ఇవి. ఇక వీడియో అయితే తీయలేదు కానీ కొన్ని ఫొటోస్ మీకోసం చూడండి. ఇక అంతే, కేకు చాలా బాగా వచ్చింది. మనం ఇంట్లో చేసుకున్న కేకే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎందుకు ఈ మధ్య. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.